మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్తస్య నిస్సరతే వాణి జన్మకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి అంశము ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, ఇక్కడ కాందాయ ఫలం చెప్పుకుంటున్నాం. సంవత్సరానికి ప్రతి 4 నెలలకు ఒకసారి వస్తుంది ఉగాది నుంచి. మరలా ఇప్పటి నుంచి ఈ నవంబర్ మాసం నుంచి ఆల్మోస్ట్ డిసెంబర్ నుంచి ఈ కాందాయ ఫలం 4 నెలలు అంటే ఉగాది వరకు ఎలా ఉండబోతుంది. దీనికి ప్రత్యేకంగా రాశిలో ఉండే నక్షత్రాలు ఆధారంగా, అంటే అశ్వినికి ఎలా ఉంది, భరణికి ఎలా ఉంది, కృతికకి ఎలా ఉంది, ఇలా అన్ని నక్షత్రాలకి చెప్పడం జరుగుతుంది. అయితే ఈ యొక్క ఫలితం ఏదైతే ఉందో చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క నక్షత్రం ఒక్కొక్క రాశి గురించి తెలుసుకుందాం. తులారాశి వారికి కనుక చూసుకున్నట్లయితే, తులారాశిలో కూడా మనకి చిత్తా 3-4 పాదాలు ఉంటాయి. ఎప్పుడైతే చిత్తా నక్షత్రం 3-4 పాదాలు ఉంటాయో, మరియు స్వాతి నక్షత్రము 4 పాదాలు ఉంటాయి, విశాఖ 1-2-3 పాదాలు ఉంటాయి. చిత్తా నక్షత్రం 3-4 పాదాల వారికి గమనించుకున్నట్లయితే, ఇక్కడ ఈ నక్షత్ర ఆధిపత్యం ఉన్నటువంటి కుజుడికి తులారాశిలో ఎటువంటి శుభ ఫలితాలు జరుగుతాయి, ఎటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అంటే, ఇక్కడ మెయిన్గా డెసిషన్ మేకింగ్ విషయంలో 3-4 పాదాల వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. గుర్తుపెట్టుకోండి, డెసిషన్ తీసుకునేటువంటి విషయంలో. ఎందుకంటే ఈ కుజుడు యొక్క నక్షత్రం అయింది ఇక్కడ 3-4 పాదాలు. ఆ కుజుడు ఈ 4 నెలలు సంచరించేటువంటి స్థితి ఏదైతే ఉందో, ఈ కుజుడు వెళ్ళి శనిని మీట్ అవుతున్నాడు, ఈ నక్షత్రాధిపతి. అందుకని ఏమవుతుంటుంది, కొన్ని షేర్ మార్కెట్ విషయంలో కావచ్చు, కొన్ని వ్యాపారంగా కొన్ని నిర్ణయాలు తీసుకునే విషయాల్లో కావచ్చు, ఫ్రెండ్స్తో కావచ్చు, ప్రేమ వ్యవహారాల మూలంగా కాస్త ఈ ఉగాది దగ్గరలో కొంత ఇబ్బంది ఇస్తుంది. మరి స్వాతి నక్షత్రం వారికి ఎలా ఉంటుంది? స్వాతి వారికి అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే ఈ అధిపతి ఎవరైతే ఉన్నారో రాహు 6వ స్థానంలో సంచరిస్తున్నాడు. 6వ స్థానంలో సంచరిస్తున్నటువంటి రాహువు అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తాడు, అందులో ఎటువంటి సందేహం లేదు. 100% అద్భుతమైన ఫలితాలు జరుగుతాయి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ చూసుకున్నట్లయితే రాహు ఉన్న స్థితిని మరియు ఇప్పుడున్నటువంటి మిగతా గ్రహాలు ఉన్న స్థితిని స్వాతి వారికి చక్కటి ఫలితాలు ఇస్తుంది. కాకపోతే స్వాతి నక్షత్రం వారికి గతంతో పోల్చుకుంటే, అంటే గత 4 నెలలు కొంచెం అంత శూన్యంగా ఉండేదనేది కాస్త ఇక్కడ మీరు ఖచ్చితంగా లాభాల వైపు వెళ్తుంది. ఇక విశాఖ వారికి స్వల్ప లాభాలు చూపిస్తున్నాయి. అయితే విశాఖ వారు కొంచెం విదేశాలకు వెళ్ళి చేసే ప్రయత్నాలు, ఉద్యోగ సంబంధించిన ప్రయత్నాలు ఫలిస్తాయని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ చిత్తవారు కాస్త సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధనని, స్వాతి నక్షత్రం వారు దుర్గా ఆరాధనని, మరియు విశాఖ నక్షత్రం వారు దత్తాత్రేయుని యొక్క ఆరాధన అంటే ఏమీ లేదండి, చాలా సింపుల్. చాలామంది అడుగుతున్నారు నాకు వాట్సాప్లోని, ఆరాధన అంటే ఏంటండి అని. భగవంతుడు ఇంట్లో మీ పూజ గదిలో కూర్చొని దీపారాధన చేసి గణపతిని శుక్లాంబరధరం అది చదువుకున్న తర్వాత దత్తాత్రేయుడికి సంబంధించిన స్తోత్రాలు చదవడం, అష్టోత్తరాలు అంటారు కదా, అది కానీ, లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టోత్తరాలు కానీ, దుర్గా అష్టోత్తరాలు కానీ చదవడం, ఆరాధించడము అంటారు. అంటే మీ మనసు, బుద్ధి అన్నీ కూడా అక్కడే పెట్టి భక్తితో చేసేదాన్ని ఆరాధన అంటారు. ఆ రకంగా చేయడం ద్వారా మీకు ఖచ్చితంగా ఈ తులారాశి వారికి చక్కటి ఫలితాలు ఉంటాయి. కాకపోతే 12వ స్థానంలో కేతువు యొక్క సంచారం జరుగుతుంది కావున ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయం పట్ల కొంత జాగ్రత్త వహించండి. అదేవిధంగా నవగ్రహాల్లో ప్రత్యేకంగా మీరు కేతుగ్రహం దగ్గర మరియు శనికుజ గ్రహాల దగ్గర దీపారాధన చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. వీలైతే గోశాలకు వెళ్ళి గోవులకి
క్యారెట్స్ బెల్లము తినిపించండి, మరింత అద్భుతమైన ఫలితాలు చూస్తారు. ముఖ్యంగా ఆలోచన విషయం పట్ల కాస్త జాగ్రత్తగా ఉండమని ఇది. ఈ కాందాయ ఫలం కానివ్వండి, లేదంటే రాశి ఫలాలు కానివ్వండి, మాస ఫలాలు కానివ్వండి, వార ఫలాలు కానివ్వండి, వీటన్నిటికంటే ముఖ్యంగా మీరు చూసుకోవాల్సినటువంటిది మీ యొక్క జన్మజాతక ఫలితాలు చూసుకోవాలి. జన్మజాతక ఫలితాలు మీరు తెలుసుకోవాలి అనుకుంటే మీరు ముఖ్యంగా మీ తేదీ, అంటే ఏ రోజు జన్మించారు, ఏ నెలలో జన్మించారు, ఏ సంవత్సరంలో జన్మించారు, అంటే డేటు, టైము, ప్లేసు, మంత్ కూడా అవసరం, ఇయర్ కూడా. అంటే సమయాన్ని, ప్రదేశాన్ని బట్టి మనకి లగ్నం అనేటువంటిది తెలుస్తుంది. ఎప్పుడైతే మీ జన్మజాతకంలో మీరు పలానా లగ్నం నడిచేటప్పుడు పుట్టారు అని అనుకున్నప్పుడు, మేషం నుంచి మీన లగ్నాల వరకు ఆ లగ్నము, లగ్నాధిపతి ఉన్న స్థితిని బట్టి మీ యొక్క లైఫ్ స్టైల్ ఏమిటి, మీ తత్వం ఏమిటి, మీ నేచర్ ఏమిటి అనేటువంటిది వస్తుంది. ఎందుకు మీరు సఫర్ అవుతున్నారు, ఏం చేస్తే ఆ యొక్క సఫర్ అనేటువంటిది తగ్గుతుంది, ఇబ్బంది అనేటువంటిది పోయి మీరు ఏ రకంగా మీరు ఎదగలుగుతారు అనేది మీ లగ్నం బట్టి తెలుస్తుంది. అదేవిధంగా మీ ధనం, చాలామంది చూడండి ఏ మార్గంలో వెళ్తే ధనం వస్తుందో తెలియక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అటువంటిది మీ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ ఏదైతే ఉందో, ఏ రకంగా పెరుగుతుంది, ఏ బిజినెస్ చేస్తే బాగుంటుంది, ఏం చదువుకుంటే బాగుంటుంది అనేటువంటిది కూడా ధనాధిపతి చెప్తాడు. అదేవిధంగా మీ ప్రయత్నాలు కావచ్చు, మీరు నివసించేటువంటి గృహం కావచ్చు, అంటే ఏ డైరెక్షన్. చాలామందికి తెలియని విషయం ఏంటంటే కొన్ని డైరెక్షన్సే మంచివి, కొన్ని మంచివి కాదంటారు. అలా కాదు, అన్ని డైరెక్షన్స్ మంచివే, కానీ మీకు మీ యొక్క వర్గరీత్యా, మీ పేరులో ఉన్న వర్గరీత్యా మీరు ఏ డైరెక్షన్లో ఉంటే బాగుంటుంది ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అది తెలుసుకోవాలి. అంటే ఈస్ట్, నార్త్ ఈస్ట్, సౌత్ ఈస్ట్, వెస్ట్, నార్త్ వెస్ట్, ఇట్లా రకరకాల మొత్తం డైరెక్షన్స్లో ఏది మీకు కలిసి వస్తుంది, అందులో మీకు కలిసి వచ్చేది ఏంటి, మీ తదనంతరం మీ వంశానికి మీరు సేమ్ ఆస్తి ఇస్తారు కాబట్టి వాళ్ళకి కలిసి వచ్చేది ఏమిటి, ఆ రెండింటికి కలిపినటువంటిది తీసుకోవాలి ఇప్పుడు కూడా. అదేవిధంగా మీ విద్యా సంబంధించిన విషయం కావచ్చు, మీ సంతాన అభివృద్ధి, ముఖ్యంగా మీ వివాహం. చాలామందికి ఏంటంటే ఏ జాతకులకి బ్యాలెన్స్ అయ్యే పరంగా చాలామంది 36 పాయింట్లకి 18 పాయింట్లు కలిస్తే సరిపోతుంది అనుకుంటారు. కానీ అది కేవలం అదొక్కటే చూసుకుంటే పూర్తిగా తప్పిపోయినట్టే. ఎందుకంటే వాళ్ళ యొక్క, మీరు ఎవరినైతే వివాహం చేసుకుంటారో వాళ్ళ యొక్క లగ్నం మీ లగ్నానికి ఎంత కనెక్ట్ అవుతుంది, సంతాన భావం ఎంత కనెక్ట్ అవుతుంది, మనసులు ఎంత కలుస్తున్నాయి, ఆకర్షణలు ఎంతవరకు ఉన్నాయి, మహాదశలు ఏంటి, వాళ్ళ పర్సనల్ చార్ట్లో వివాహ జీవితం ఎలా ఉంది. ఎందుకంటే వాళ్ళ పర్సనల్ చార్ట్లో వివాహం బాగాలేదనుకోండి, మీ జన్మజాతకంలో బాగున్నప్పటికీ కూడా అది కనెక్ట్ అవ్వదు సరిగ్గా. కాబట్టి ఈ యొక్క విషయాన్ని పర్టికులర్గా చూసుకోండి. అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ వివాహంతో పాటు, సంతానంతో పాటు మీకు ప్రొఫెషన్, అంటే ఏ ప్రొఫెషన్లోకి వెళ్తే మీరు సక్సెస్ అవుతారు, లేదా వ్యాపారంలోకి వెళ్తే సక్సెస్ అవుతారా, ఇక్కడ ఉద్యోగంలో ఉంటే మంచిదా, లేదా విదేశాల్లో ఉద్యోగాలు చేసుకుంటే మంచిదా, ఏ సమయంలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎక్కడ టర్నింగ్ పాయింట్, ముందుగా కనుక మనకి ఈ సమయంలో ఉద్యోగం మారేటువంటి సమయం నడుస్తుంది అని చెప్పి మనం తెలుసుకున్నాం అనుకోండి, ఆ పర్టికులర్ టైంలో మీకు ఏదైతే ఉందో నడుస్తుందో దానివల్ల మీకు గ్రోత్ అనేటువంటిది ఉంటుంది. ఆ రకంగా ఏంటంటే ఒక్కొక్క దీన్ని బట్టి ఒక్కొక్క మార్పు అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఈ రకంగా మీ యొక్క జన్మజాతక చక్రంలో ఉన్నటువంటి కాంబినేషన్స్ని బట్టి, మీకున్నటువంటి స్థితిని బట్టి మీ జాతక చక్రంలో ఏముంది, ఏం చేయాలి, ఏ పరిహార మార్గం చేసుకోవాలి. ఈ కలియుగంలో మనం ఏదో పెద్ద పెద్ద హోమాలు, యజ్ఞాలు, లక్షలు, కోట్లు, అంటే లక్షలు ఖర్చు పెట్టే చేయాలి, వేలు ఖర్చు పెట్టి చేయాలని ఏం లేదు. గుర్తుపెట్టుకోండి, చిన్న నామస్మరణ, ధనం లేదు, కేవలం లలితాసహస్రనామాల్లో ఏ నామాన్ని మీరు రెగ్యులర్గా చేసుకుంటే మీకు ఫైనాన్షియల్గా కావచ్చు, సంతానపరంగా కావచ్చు, వివాహపరంగా కావచ్చు అనేటువంటిది కూడా మనం చేసుకోవచ్చు. ఈ కలియుగ మహిమ అంత గొప్పది. కాబట్టి ఇక్కడ మనకి సందేహం కలుగుతుంది, ఏమండి మరి ఇవన్నీ జన్మజాతకంలో ఉంటే మనం ఈ గోచార ఫలితాలు, ఈ కాందాయ ఫలితాలు ఎందుకు చెప్పుకుంటున్నాము అని. మనం ఏదైనా ఒక ప్లానింగ్ చేసుకున్నప్పుడు యాజ్ ఇట్ ఈజ్ ప్లానింగ్ పరంగా వెళ్ళాలని రూల్ లేదు. ఎందుకు అంటే మనం ఒక ప్లాన్ చేసుకుంటే బయట ఉన్న వాతావరణం సహకరించినప్పుడు లేట్ అవుతుంది, లేదా ట్రాఫిక్ జామ్ అయినప్పుడు లేట్ అవుతుంది ఒక దగ్గరికి వెళ్ళాలనుకున్నప్పుడు, లేదా మనం ఒక ప్రోడక్ట్ తీసి దానికి మార్కెట్ ఉండదు. అంటే ఏమిటి, మార్కెట్ అనాలిసిస్ చేసుకొని తర్వాత మనం కనుక ప్రోడక్ట్ని తీసినట్లయితే అప్పుడు సక్సెస్ ఎలా ఉంటుందో అదేవిధంగా ఇప్పుడున్న గోచార గ్రహాల యొక్క స్థితిని తెలుసుకొని దాని తగ్గట్టుగా మీ యొక్క జన్మజాతకంలో ఉన్నటువంటి కాంబినేషన్స్కి కనెక్ట్ అయ్యేలా మీరు ఎప్పుడైతే ప్లాన్ చేసుకుంటారో 100% సక్సెస్ అవుతారు. కాబట్టి ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి అమ్మవారి అనుగ్రహాన్ని, ముఖ్యంగా ఏంటంటే మన జన్మజాతకాలు ఎలాగున్నా కానీ గుర్తుపెట్టుకోండి, అమ్మవారిని ఆశ్రయించి ప్రతిదీ కూడా ఆ యొక్క
పరమేశ్వరుడికి సమర్పించుకుంటూ మీరు కనుక ఏ పని చేసినా సరే 100% సక్సెస్ అవుతుంది. ఇది గుర్తుంచుకొని మీ యొక్క జీవితాన్ని మరింత ఆనందదాయకం చేసుకుంటారని ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమః.